నమో భగవతే వాసుదేవాయ. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలోని 5 అధ్యాయముల కథలు సులభ శ్రేణిలో. శ్రీరస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సత్యనారాయణ వ్రత కథ. అత ప్రథమోధ్యాయః. ఏకదా నైమిషారణ్యే ఋషయా శౌనకాదయాః ప్రపుచ్చారానతం మునాయ సర్వసుతాం పౌరాణికం ఖలు. ఒకసారి శౌనకాది మహామునులు నైమిషారణ్యమునికి వెళ్ళి అక్కడున్న సూత మహాముని దర్శించారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు. దానికి వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదున వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెబుతాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు. ఆ దుఃఖం మనస్సుకి సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, దాన ధాన్యం కోసం కావచ్చు, కారణం ఏదైనా దుఃఖ శాతం ఎక్కువే. ఇది చూసిన నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకెళ్ళాడు. అచట నిర్మల శరీర కాంతితో 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మములు కలిగి సర్వాలంకృతమైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైన శక్తి కలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలవాడవు, భక్తులు కోరిన కోరికలు తీర్చగలవాడవు అనగా విని భక్త, ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఒకరు కూడా సంతోషంగా కనిపించటం లేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గం లేదా? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు. నారద ముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారద, లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను? మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికెలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు సత్యనారాయణ వ్రతము. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ వ్రత ఫలమెటువంటిది? దాని విధానం ఏమిటి? ఇంతకు ముందు దీన్నెవరైనా చేశారా? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నారు నారదుడు. అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏ ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమం రోజున చేస్తే శ్రేష్టం. అలా అని ఆ రోజుల్లోనే చేయాలని లేదు. ఏ రోజున్నా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. ప్రొద్దున లేచి కాలకృత్యములు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఆ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యార్థం సత్యనారాయణ వ్రతం చేయగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి. రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చును. పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల దువాలు పరవాలి.
దాని మీద బియ్యం పోసి ఒక కలశ పాత్ర పెట్టి దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికెల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలను. అది కుదరని వాళ్ళు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతి, పరమేశ్వరుడు, సర్వాది నవగ్రహాలు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలుగా ముందుగా పూజించాలి. ముందు వరుణదేవుడు కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తర్వాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి. దానికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా చేయవచ్చు. నారద, ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖములను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, వేయేల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాన్నములు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలమిచ్చి బంధుమిత్రులకు బిందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లు చేస్తే వారు కోరిన కోరికలు ఈడేరి సంతోషం ఉంటాయి. ఈ వ్రతము విశేషముగా కలియుగంలో విశేష ఫలితాన్నిస్తుంది చెందినది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూత మహాముని శౌనక మునులకు చెప్పాడు. ఇది స్కందర్ పురాణేంతర్గత సత్యనారాయణ వ్రత కథాయం ప్రథమోధ్యాయ సంపూర్ణం. తర్వాత శ్రీరామ సహిత సత్యనారాయణ దేవతాభ్యో నమః. పుష్ప అక్షతం సమర్పయామి. ధూపం, దీపం, నైవేద్యం కొట్టాలి లేదా కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై అని జై పలికి మరో 2వ అధ్యాయాన్ని ప్రారంభించాలి. ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి. కాశీ పట్టణంలో ఒక చాలా పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరి అయిన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టములేమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడు. దానికి ఆ మహావిష్ణువు సత్యనారాయణుని పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా ఆ రోజు కన్నా చాలా ఎక్కువ ధనం సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వ సంపదలు కధికారి అయ్యాడు. అప్పటి నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడైనను చేస్తాడో అతనికి సర్వ దుఃఖములు తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలుపమని శౌనకద మునులు సూత మహర్షిని కోరుతారు. సూత మహర్షి వారు ఇలా చెప్తున్నారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండటం చూసి ఆ బ్రాహ్మణుడికి దాని విశేషమేమిటో చెప్పమన్నాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలిగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మ అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తాను కూడా చెయ్యాలని సంకల్పించుకున్నాడు. ఆ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతతో చేస్తానని అనుకున్నాడు. అనుకోవటమే తడవు, అప్పటికప్పుడే రెట్టింపు ధనం వచ్చింది. అతడు కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనస్సుతో మంచి అరటి పండ్లు
చక్కెర, నెయ్యి, పాలు, కొబ్బరి, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఆ వ్రత మహత్యముచే అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు. ఇది స్కంద పురాణేంతర్గత సత్యనారాయణ వ్రత కథాం ద్వితీయోధ్యాయః సంపూర్ణం. జై శ్రీ సత్యనారాయణ స్వామికి. తర్వాత మూడవ కథ, తృతీయోధ్యాయము. పూర్వము సత్యవాక్కు గల ఉల్కాముఖముడనే రాజు ఉండేవాడు. అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అటు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతమాచరించుస్తుండేవాడు. అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏమి వ్రతము? దీని ఫలితమేమిటి అన్నాడు. రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్పాడు. తనకు ఎప్పుడూ సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోరికలు తీర్చే సత్యనారాయణుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆపద మొక్కులు, సంపద ముంపులు అని ఏదో ఒక మాట ఊరికే రాదు కదా. అమ్మాయికి కళావతి అని నామకరణం చేశాడు. కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది, యుక్త వయసు వచ్చింది. భార్య సత్యదేవుని యొక్క మొక్కు గురించి ఎప్పుడూ గుర్తు చేసిన అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాటవేశాడు. తగిన వరుడిని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు, అందగాడు అయిన వైశ్య కుమారుడై ఉన్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకుంటాడా అంటే పెళ్లి సంబంధంలో పడి దేవుణ్ణి మరిచాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపగించి వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలమయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేత రాజకుమారుడంటే రత్నసామపురానికి వెళ్ళాడు. ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాప వశముచే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగిలించి భటులు వెంటబడుతుంటే బయటపడి ఈ వైశ్యులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లులను పట్టుకుపోయారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళు కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపవశాన ఇక్కడి ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినడానికి తిండి లేక, సరి అయిన ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు. అలా తిరుగుతుండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడి తల్లి తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతే కాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చెయ్యాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది. తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్యలు తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేత మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళు డబ్బులు వాళ్ళకిమ్మని, అలా చేయని పక్షంలో అతనికి రాజనష్టం, పుత్రనష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని చెబుతాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపించాడు. ఆ వైశ్యులకు ఇంకా భయము లేదని దైవ వంశమున
వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్లకు స్నానపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్లకు రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు. ఇది స్కంద పురాణేంతర్గత సత్యనారాయణ వ్రత కథాయనం తృతీయోధ్యాయం సంపూర్ణం. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. మూడవ కథ సంపూర్ణం. తర్వాత 4వ కథ. రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారిణి అయి వచ్చి సన్యాసి వేషధారణే వచ్చి మీ ఓడలో ఏమి ఉందని అడిగారు. వైద్యులు ఈ సన్యాసిని లెక్క చేయక పొగరుగా, ఓ దండి, ఏముంటే నీకెందుకు దొంగలించడానికి వచ్చావా? ఆకులు అలములు తప్ప ఏమీ లేవు పొమ్మని పరిహాసాలాడారు. తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పనై దుఃఖించసాగాడు. అల్లుడు వెంటనే మామా ఇది ఆ త్రిదండి శాపమే. ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా నున్నాడు. ఎలాగైనా అతన్ని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు. అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిదండి బాధపడుతూ ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించాలి అని పదే పదే వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకు, నువ్వు నీ మాట ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతోంది అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడినిలా కీర్తించాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయమోహితులై ఒక్కసారి నీ గొప్పతనమును గుర్తించలేరు. మూడడగు నేనేలా తెలుసుకోగలను? కావున ఆగ్రహించక ప్రసన్నుడు కమ్ము. నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను. నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనలకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిండిన ఓడలో తిరుగు ప్రయాణం కట్టాడు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడికి పంపాడు. అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి, సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు. ఇది చివరలో ఉంది. ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుకు వెళ్ళింది. భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకొచ్చింది. అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు. కళావతి భర్త కనబడకపోవడంతో ఎంతో దుఃఖించింది. ఆమె దురవస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ చాలా బాధపడ్డారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇది అంతా ఆ భగవంతుని మాయ, ఆ నారాయణ యొక్క మాయని తెలుసుకునే శక్తి లేవరు అని విలపించింది. కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలైంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యన దేవుని పూజ చేస్తాను అని ఆ దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలకు చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా అలా పలికాడు. సాధు, నీ కుమార్తె నా ప్రసాదంను తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకు వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. కళావతి అలాగే చేసింది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడు. అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి, సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహపర సుఖమును పొందాడు. ఇది స్కంద పురాణాంతర్గత సత్యనారాయణ వ్రత కథాయనం చతుర్థోధ్యాయ సంపూర్ణం. తర్వాత
ఐదవ కథ. జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఐదవ కథ. ప్రజారంజకమంగా పాలించే తుంగధ్వజుడనే రాజుడొకడు గలడు. ఒకసారి అతను వేటకు పోయి బాగా అలసి ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు. అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి పూజ చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని వచ్చి ఇచ్చారు. వారు హీన కులస్తులు అని వారు ఇచ్చిన ప్రసాదం భుజించటం ఇష్టం లేని రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని 9 కొడుకులును మరణించారు. ధనధాన్యములు అన్నీ నశించాయి. రాజు తన సత్యదేవుని లెక్క చెయ్యక పోవటం చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకులు దగ్గరికెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవుని పూజించాడు. అప్పుడు అతని 9 కొడుకులును ధనధాన్యములు తిరిగి పొందాడు. ఓ మునులారా, చూసారా, ఎవరు మిక్కిలి దుర్లభమైన శ్రీ సత్య పూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయం కోల్పోతాడు, చివరికి పురమునకు వెళ్తాడు. శౌనకాది మునులారా, ఈ వ్రతముచే మనుష్యులు దుఃఖము నుండి ముక్తి గల వాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతమును మీకు చెప్పాను. ఇది కలియుగంలో విశేష ఫలమును గలది. ఈ దేవుడిని సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా చెప్తారు. సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులను కోరిన కోర్కెలు తీర్చే దేవుడు కాగలడు. కావున ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో, ఎవరు వింటారో వారి పాపములన్నీ సత్యదేవుడు కృపచే నశించిపోవును. శౌనకాది మహామునులు సూతునకు చెప్పారు. ఇది స్కంద పురాణాంతర్గత సత్యనారాయణ స్వామి పంచమోధ్యాయం సంపూర్ణం. శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవతాభ్యో నమః. గంధ పుష్ప అక్షతాం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఇది శ్రీ సత్యదేవుడి పరమ పవిత్రమైనటువంటి సత్యనారాయణ కథ సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.
నీరజాలను మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం. సింగర్ సత్యనారాయణ స్వామి పాట అది రాదు, వేరే మహాలక్ష్మి వస్తుంది. ఏం కాదు. సాయంకాల సమయములు సంధ్యాదీపారాధనలు వస్తుందమ్మా మహాలక్ష్మి, వస్తుందమ్మా పద్మావతమ్మ. పాల సముద్రుని పుత్రికగా శ్రీరామచంద్రుని ప్రియ సఖిగా రావమ్మ తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ. మెడలో ఎన్నో హారాలు, సిగలో ఎన్నో పుష్పాలు, నుదుటన కుంకుమ తిలకముతో రావమ్మ తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ. పాదభిషేకం దేవికి, పుష్పాభిషేకం దేవికి, కన్నుల పండుగ భక్తులకే రావమ్మ తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ. మము దీవించు మాయమ్మ, మము కాపాడు మాయమ్మ. వస్తుందమ్మ మహాలక్ష్మి, వస్తుందమ్మ పద్మావతమ్మ. అయిపోయింది పాట.